హలో ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా టేస్టీగా చేపల ఇగురు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఎలాంటి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ ప్రాసెస్ని అయితే చేసుకోవచ్చు. ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు వేసి వాళ్ళకి బాగా పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి. మిక్సీ జారులో 2 లవంగాలు, చిన్న సైజ్ అంత దాల్చిన చెక్క, పావు టీ స్పూన్ సాజీరా, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, ఇవన్నీ మసాలాలన్నీ కలిపి పేస్ట్లా చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి కడాయి తీసుకుని ఆ కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 10 పచ్చిమిర్చి తీసుకొని ఘాట్లు పెట్టుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. మీడియం సైజులో 2 ఉల్లిపాయలు తీసుకుని ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో పేస్ట్లా చేసుకోవాలండి. ఇక్కడ కడాయిలో పచ్చిమిర్చి వేపించుకున్నాం కదండి, అందులోనే ముందుగానే మిక్సీ పట్టుకున్న మసాలా పేస్టు, ఆనియన్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్లో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా మగ్గించుకోవాలండి. చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకుని ఇంకాసేపు మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు దీంట్లో ముందుగానే ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకుందామండి. ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేలాగా మెల్లగా గరిటెతో ఇలా తిప్పుకోవాలి. చేప ముక్కలు పచ్చిగా ఉన్నాయి కాబట్టి మెల్లగా గరిటెతో తిప్పుకోవచ్చు. ఇప్పుడేమి ఇడిపోవండి. చేప ముక్కలు ఉడికిన తర్వాత మాత్రం అస్సలు గరిటె పెట్టొద్దు. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ముక్క ఉడికేంత వరకు కూడా మూత పెట్టుకుని ఉంచుకుందాం. గ్రేవీ అనేది కుతకుతలాడుతుంది కదా, మీకు కనుక టేస్ట్కి సరిపడా ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి. చూసారా, ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదండి. ఇలా మెల్లగా కలుపుకొని మరో 5 నిమిషాలు మూత పెట్టుకుని ఉంచుకుందాం. ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. చూసారా, చేపల ఇగురు అనేది చాలా ఈజీగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.